సినిమా హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో అంతే ఊపు ఉంటుంది మాజీ మంత్రి మల్లారెడ్డికి. అయితే ఎక్కడుంటే అక్కడ ఫుల్ జోష్ ఉంటుంది. పాలమ్మినా పూలమ్మినా అని ఫేమస్ డైలాగ్కే కాదు, అప్పుడప్పుడు ఆడతాడు, పాడతాడు, ఎగురుతాడు, దుంకుతాడు. 70 ఏళ్ళు దాటినోడైనా 20 ఏళ్ళ పిల్లగాని తిరుగుంటాడు. సరే అవన్నీ మాకు తెలుసు కానీ ఇప్పుడు ఏం చేసిండో చెప్పరాదు అంటారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడరాదురి. ఎహెపో ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్ కూడా పనిచేయడు మల్లారెడ్డి మాస్ డాన్స్ ముందట. సినిమా హీరో నితిన్ తోటి పోటీ పడి మరి స్టెప్పులు వేస్తున్నాడంటే చిన్న ముచ్చట్నా? ఆ నడుముది ఇప్పుడు చేతులు పైకి పెట్టి నాట్యమాడు, సైకిల్ పంపు కొట్టినట్టు కింది మీదికి లేచుడు. చల్, అంత పెద్ద ఈడులా కడుమోళ్ళు ఎవ్వరు ఇట్లా చెయ్యరు. హెల్త్ సిటీలో జరిగిన ఏకత్వ అనే కార్యంలా హీరో నితిన్ తీసిన సినిమా రాబిన్ హుడ్ టీమోళ్ళతోని కలిసి ఇగో గిట్లా సందడి చేసిండు మల్లారెడ్డి. ఇక తర్వాత మాట్లాడుకుంటా. అందరికి నమస్కారం. 28 తారీఖు నాడు రాబిన్ హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆ రోజు మీరు ఆల్రెడీ ఇయ్యకున్నా మీరందరూ డుమ్మ కొట్టైనా సినిమా చూస్తారు. ఇన్నరా సూపర్ స్టార్ నితిన్ మన తెలంగాణ బిడ్డ సినిమా చూడుండ్రి, సెల్వి ఇయ్యకుంటే కొలువుకు డుమ్మ కొట్టి మరి చూడుండ్రి, కానీ తప్పకుండా చూడుండ్రి అన్నట్టు చెప్పిండు. మల్లారెడ్డి చెప్పినందుకైనా మరి ఇంతమంది సినిమా చూసి ఇట్టు చేస్తారు జనాలు అని అంటున్నారు ఆడికొచ్చిన పబ్లిక్. మరి చూడాలిగా తెలంగాణ బిడ్డ నితిన్ సినిమా రాబిన్ హుడ్ ఎట్లుంటదా అనేది. కష్టపడి చదివి సాఫ్ట్వేర్ కొలువు తెచ్చుకున్నాక ఇంటోళ్ళు పెండ్లని ఏమటి వాడతారు. అరే కొన్ని రోజులు ఆగుండ్రంటూ ఊకోరు, ఎంబటి వాడి మరి పెండ్లి చేస్తారు. ఒక్క తీరు కొలువు ఒక్క తీరు మనసు ఉన్నోళ్ళు అయితే ఓకే, కానీ వాళ్ళోటి వీలోటి అయితేనే మస్తు పరిశాన్ ఉంటుంది. జాబ్ చేసే కాడ కోడింగ్లు డీకోడింగ్లు రాయొచ్చు కానీ సంసారంలా లాజిక్ల మాత్రం లాక్ అయిపోతున్నారు. ఎప్పటికీ ఏదో ఒక్క వింత ముచ్చట్లు వింటుంటే సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి ఇగో ఇప్పుడు చెప్పబోయే ముచ్చట అయితే ఇంకింత చిత్రంగా ఉన్నది. అదేందో మీరే చూడుండ్రి. కంటిలోన నలుసు ఇంటిలోన పోరు ఇంతింత కాదయ అన్నట్టు పిల్లంతోని పోరుంటే ఆ మనిషి తీరే ఉండడు. బయట ఎన్ని తకిలీపులు ఉన్నా తట్టుకుంటాడు కావచ్చు గాని ఇంటి పోరు మాత్రం ఇసుమంతా ఓర్చుకోలేడు. అట్లాంటికి అన్నకు ఇసొంటి కష్టం రాలేదు. పోన్రి, కాయసుబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళం కాపురం చేస్తలేదట. ఏంది పెళ్ళం అని అడిగితే రోజుకు 5,000 నా చేతికిచ్చి నా ఒంటి మీద చెయ్యి అంటున్నదట. గట్లెవలన్నా అంటారా అనే కదా మీరు ఆలోచన చేసేది. కానీ బెంగళూరులుండే శ్రీకాంత్ అనే ఈతగాడి పెళ్ళం చింతగింజంతా సిగ్గు లేకుండా పైసలు అడుగుతున్నదట. అరే ఇదేం కండిషను, పైసలు నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా మనయే కదా అని అంటే లేదు ఖచ్చితంగా కాసులు ఇయ్యాల్సిందే అంటున్నదట. అందుకే పెళ్ళై 2 ఏళ్ళు అవుతున్నా పిల్లలు కలుగుతలేరట. ఏమనంటే ఎవల పిల్లలనన్నా దత్తత తీసుకొని సాదుకుందామని చెప్తున్నదట. గాని సంసారం అంటే ససేమీరా అంటున్నదట. నీతోని ఏగలేని తల్లి నీ దారి నీది నా దారి నాది అంటే 45 లక్షలు ఇస్తేనే నేను ఇడిచిపెడతా అంటున్నదట. అంటే పాకాల చెర్ల 10 గుంజలు ఊపితే ఊగుతాయి పీకుతే రావు అన్నట్టే ఉన్నదట శ్రీకాంత్ పెళ్ళం తీరు. ఇట్లా చేస్తుండే వరకు పాపం పిల్లగాడు గిలగిల కొట్టుకుంటున్నాడట. ఇది ఒకటే కాదు, ఆఫీసు నుంచి సార్లు వీడియో కాల్ చేస్తే వాళ్లకు కనిపించేటట్టు డ్యాన్సులు వేస్తున్నదట. మహాశెడ్డ బూతులు తిడుతున్నదట. అందుకే ఇక నేను ఏగలేనరా దేవుడా అని సీదా పోలీస్ స్టేషన్ కు పోయి కాపురం కష్టాలు చెప్పుకున్నాడట పోలీసులకు. ఈ ముచ్చటినాక పోలీసులు పరిశాన్ అయినరట. ఓరిని దుంపల దగ్గర మీరెక్కడ దొరికారా బాబు అన్నట్టు చూసిర్రట. చూడుర్రి ఎట్లున్నాయో ఈ కాలపు సంసారాలు, అంతా కలిమాయ అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.